అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో మైకేల్ జాక్సన్ అందరికీ తెలుసు కదా. అతను ఒక పాప్ స్టార్. పాప్ స్టార్‌లలో అంటే ఇప్పటి వరకి కూడా ప్రపంచం మొత్తం తెలిసిన పాప్ స్టార్స్ అంటూ మోస్ట్‌లీ ఎవరు ఉండరు. బట్ మైకేల్ జాక్సన్ ఆల్రెడీ 2009లో కార్డియాక్ అరెస్ట్‌తోని చనిపోయినా సరే ఇప్పటి వరకు కూడా అతన్ని అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అతను వేసే స్టెప్స్ కావచ్చు, లేకపోతే అతను చేసే మూన్ వాక్‌ని ప్రతి ఒక్కరు కూడా ప్రతిసారి అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి అంకుల్స్ వరకు కూడా అందరూ కూడా అదే చేస్తూ అతన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే అతని సాంగ్స్ కావచ్చు, లేకపోతే అతను చేసే డాన్స్ విధానం కావచ్చు, అతను పాడేటప్పుడు కూడా చేసే డాన్స్ ఇవన్నీ కూడా అందరినీ మైమరిపించేలా అయితే చేస్తాయి. ఇది ముఖ్యంగా అతని గురించి చెప్పాలి అంటే అతని మీద చాలా రూమర్స్ వచ్చినప్పటికీ కూడా అతను చాలా గ్రేట్ అని, అతన్ని ఒక దేవునిలాగా భావించే వర్గాలు కూడా ఉన్నాయి. ఇదే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు ఈ మైకేల్ జాక్సన్ టాపిక్ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఇంతకు ముందుగా చెప్పినట్లుగా 2009లో కార్డియాక్ అరెస్ట్‌తోని చనిపోయిన అతను, అంటే అధికారికంగా అయితే అప్పుడు చనిపోయారు. సరే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే చనిపోక ముందు కూడా చాలా రూమర్స్ వచ్చాయి. చనిపోయిన తర్వాత కూడా ఇంకా మైకేల్ జాక్సన్ చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. వీళ్ళందరూ చాలా రిచ్ అండ్ బాగా డబ్బున్న పర్సన్స్ కాబట్టి అంత ఈజీగా ఎలా చనిపోతారు? అలాగే అతను చనిపోవడానికంటే ముందు ఒక పెద్ద టీమే ఉండేది. అతనికి డే బై డే ఈ టెస్ట్‌లన్నీ చేసి అసలు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అని చెక్ చేయడానికి ఒక పెద్ద టీమ్ ఉన్నప్పుడు అంత ఈజీగా ఎలా చనిపోతారు అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అంత పెద్ద టీమ్ ఉన్నప్పుడు అంటే ఈ రూమర్స్ అన్నీ వచ్చాయి బ్రతికునేస్తున్నప్పుడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా చాలామంది నాకు తెలిసి ఏదో ఒక ప్రైవేట్ ఐలాండ్‌లోనో లేకపోతే ఎవ్వరికీ తెలియకుండా ఏయన్నా పెద్ద పెద్ద బంగళాలలో బ్రతికే ఉంటారు. మనకు తెలియదు, బట్ మోస్ట్‌లీ బ్రతికే ఉంటారు అన్న ఈ టాక్ ఇప్పుడొచ్చిందేం కాదు. అంతకు ముందు నుంచి కూడా సర్క్యులేట్ అవుతూ వచ్చింది. అయితే ఈ ఎప్‌స్టైన్ ఫైల్స్ ఎప్పుడైతే వచ్చాయో, ఎప్‌స్టైన్ ఫైల్స్‌లో భాగంగా ఏదైతే ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ వచ్చాయో, దాంట్లో ఇంకా కూడా మెయిన్‌గా ఈ ఇంకా మైకేల్ జాక్సన్ బతికే ఉంటాడు, ఒకవేళ బ్రతికుంటే ఇలా ఉండేవాడు, ఈ ఫీచర్స్‌తో ఉండేవాడు అని కొన్ని ఏఐకి సంబంధించిన ఫోటోస్ జనరేట్ చేసి చూపిస్తూ, అండ్ ఇంకొన్ని మాత్రం మైకేల్ జాక్సన్‌ని పోలి ఉన్న కొంతమంది ఫోటోలను, వీడియోలను అయితే సోషల్ మీడియాలో పబ్లిష్ చేశారు. సో అవన్నీ కూడా మిలియన్‌ల వ్యూస్ కూడా పోయి అది ఒక సెన్సేషనల్‌గా అయితే నిలిచింది. అయితే రీసెంట్‌గా ఒక నెటిజన్ అయితే ఒక వీడియో షేర్ చేయడం జరిగింది. సో ఆ వీడియోలో సేమ్ మైకేల్ జాక్సన్ లాంటి పర్సన్ లానే ఉన్నారు, ఇతను మైకేల్ జాక్సనే అని అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఒకసారి చూడండి. అంటే ఈ వీడియో చూస్తే అసలు మీకేమనిపిస్తుందో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో చూస్తున్నారు కదండీ. సో ఈ వీడియోని సర్క్యులేట్ చేస్తూ ఇతనే మైకేల్ జాక్సన్. ఇతను అంటే మైకేల్ జాక్సన్‌కి ఏజ్ అయిపోయింది కాబట్టి ఇలా ఉన్నాడు అనైతే ఈ వీడియో అయితే సర్క్యులేట్ అవుతుంది. అండ్ కొంతమంది దీన్ని ఏఐ వీడియో అని కొట్టిపడేస్తుంటే, ఇంకొంతమంది మాత్రం లేదు నిజంగానే మైకేల్ జాక్సన్ బతికే అవకాశాలు ఉండొచ్చు అనైతే చెప్తున్నారు. అసలు మీకేమనిపిస్తుంది? ఇది ఏఐ అనిపిస్తుందా? లేకపోతే నిజంగా ఎవరైనా మైకేల్ జాక్సన్‌ని పోలిన లాంటి ఎవరైనా మనుషులై ఉండొచ్చు అనుకుంటున్నారా? లేకపోతే నిజంగానే మైకేల్ జాక్సన్ అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి.